హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉజ్వల పథకం కింద కేంద్రం 300 రాయితీ ఇస్తుండగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్కువకే సిలిండర్ అందిస్తున్నాయి. అయితే దీనికోసం కస్టమర్లు ఖచ్చితంగా కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. కట్టెల పొయ్యలు ఇప్పుడు కనిపించడం చాలా అరుదు. గ్రామాల్లో ఎక్కడో చోట ఎక్కువగా వృద్ధులు వీటిని వాడుతుండడం గమనించవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది. దీని కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ఏటా 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. వీటి కింద ఒక్కో దానికి 300 చొప్పున సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో 200 ఉన్న సబ్సిడీని గతేడాది కేంద్ర ప్రభుత్వం రాఖీ కానుకగా 300కు పెంచి శుభవార్త అందించింది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అక్కడ ఈ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించుకోవాలని చెబుతున్నాయి ఆయిల్ కంపెనీలు. మరోవైపు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా అదే చెబుతోంది. కేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే గ్యాస్ సబ్సిడీ పొందొచ్చు. గ్యాస్ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు వివరాలు అందించి ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయించుకోవాలి. లేకపోతే గ్యాస్ కనెక్షన్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు గ్యాస్ ఏజెన్సీల నుంచి దీనికి సంబంధించి కస్టమర్లకు సందేశాలు కూడా వెళుతున్నాయి. పత్రికా ప్రకటనలోనూ ఇది మీరు గమనించవచ్చు. ఇక గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లలేని సీనియర్ సిటిజన్ల కోసం మొబైల్ యాప్ ద్వారా గ్యాస్ డెలివరీ ఏజెంట్లు కేవైసీ తీసుకుంటారు. ఇళ్లకు వచ్చి ఫేస్ రిజిస్ట్రేషన్తో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తారు. దీని గురించి సమాచారం అందాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ గడువు తేదీల్ని పలుమార్లు పొడిగించినట్లు తెలిసిందే. ఇప్పుడు మరో నెల ఉండగా ఆ తర్వాత పొడిగిస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఎందుకైనా మంచిది ఆలోగా పూర్తి చేసుకోవడమే ఉత్తమం. ఎలాంటి ఆందోళన లేకుండా గ్యాస్ కనెక్షన్ కొనసాగించవచ్చు. సబ్సిడీ పొందొచ్చు. గ్యాస్ కేవైసీ ఆన్లైన్లోనూ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి హెచ్పి, ఇండేన్, భారత్ గ్యాస్ వంటి ఏజెన్సీలు. దీనికోసం ముందుగా మై ఎల్పిజి వెబ్సైట్కు వెళ్ళాలి. అక్కడ కుడి భాగంలో భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ అని గ్యాస్ సిలిండర్ బొమ్మలు కనిపిస్తాయి. మీరు ఏదైనా దానిని ఎంచుకోవాలి. అక్కడ మీకు కావాల్సిన వివరాలన్నీ కనిపిస్తాయి. కేవైసీ అప్డేట్ అని ఉన్న దానిపై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నంబర్, కస్టమర్ నెంబర్, ఎల్పిజి ఐడి ఇలా అన్నీ నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ ధృవీకరణ చేసుకోవాలి. మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడంతో కేవైసీ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్